గొల్లపాలెంగట్టి పేద ప్రజలకు అతి తక్కువ ధరకు మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో శేఖర్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ నాయకులు లఖనూ శ్యాంప్రసాద్, మార్చవరం దాసాంజనేయ స్వామివారి దేవస్థానం చైర్మన్ సోడిశెట్టి కృష్ణప్రసాద్ అన్నారు. బుధవారం గొల్లపాలెంగట్టు సాయిబాబా గుడి వద్ద నిర్వాహకులు కొప్పుల శేఖర్, కొప్పుల క్రాంతి ఏర్పాటు చేసిన శేఖర్ వాటర్ ప్లాంట్ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా చిరంజీవి అభిమానిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు శేఖర్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని నిర్వాహకులు అభినందించారు. గొల్లపాలెంగట్టు పేద ప్రజలు మరియు ప్రతి పేదవాడు కూడా ఈరోజు మినరల్ వాటర్ తాగడం సర్వసాధారణమైందని, అటువంటి వారి కోసం అతి తక్కువ ధరతో మినరల్ వాటర్ అందించడం ఆయన సేవాగుణానికి నిదర్శనమని సందర్భంగా వారు తెలిపారు. గొల్లపాలెంగట్టు ప్రజలే కాకుండా గొల్లపూడిలో కూడా మొదటి బ్రాంచ్ని ప్రారంభించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న శేఖర్ వాటర్ ప్లాంట్ దినదిన అభివృద్ధి చెందాలని సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాదే అప్పాజీరావు, మరపిళ్ళ రాజేష్, సైకుల్ సాయిబాబు, టీడీపీ నాయకులు మైలవరం దుర్గారావు, జనసేన పార్టీ నాయకులు, చిరంజీవి యువత పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ మధుమస్తాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రులు శేవభిలాషి గత 30 సంవత్సరాలుగా చిరంజీవి అభిమానిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు శేఖర్ వాటర్ ప్లాంట్ అని ఓపెన్ చేయటం, అది మా చేతుల మీదకి ఓపెన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కలిసిపోతున్న టైంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పేదవాడు కూడా మినరల్ వాటర్ తాగటం అనేది ఇలా చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి తక్కువ రేటుకే మినరల్ వాటర్ సప్లై చేయటం, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి శేఖర్ గారు మరి మా ప్రాంత వాసులకి తక్కువ రేటుకి ఇవ్వాలనే ఒక ఆలోచనతో శేఖర్ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయటం అనేది చాలా సంతోషం. మరి 10 రూపాయలకే ఈ ప్రాంతంలో ఎవరొచ్చైనా 10 రూపాయలకే వాటర్ పట్టుకోవచ్చు అని, అదేవిధంగా కూలింగ్ క్యాన్లు కూడా, ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి ఫంక్షన్లు కానీ ఏ ఫంక్షన్ ఉన్నప్పటికి కూడా ఫోన్ చేయగానే మరి కూలింగ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ సప్లై చేస్తారు. ఇది దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిత్రుడు ఈ మరి పశ్చిమ నియోజకవర్గం గొల్లపాలెం గట్టులో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఓపెన్ చేయటం, మరి ఈ ప్రాంతమే కాకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడికైనా కానీ ఏ ఫంక్షన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వాటర్ ఈ వెహికల్స్ లో సప్లై చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. క్రితం గొల్లపూడిలో బ్రాంచ్ పెట్టడం జరిగింది. మరి శేఖర్ వాటర్ అనేది మరి గొల్లపూడిలో, మరి ఈ ప్రాంతం సొంత పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో కూడా అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ పెట్టి ఈ ఏరియా కూడా సప్లై చేయాలన్న ఆలోచనతో పెట్టారు. ఇంకా ఇలాంటి ప్లాంట్లు ఇంకా మరెన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సీనియర్ అభిమాని మరి చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు గత 30 ఏళ్ళగా చేస్తూ మరి ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంత వాసులకి మన వంతు సహాయంగా ఒక మంచి పని చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో శేఖర్ వాటర్ ప్లాంట్ నిర్మించడం, మరి అతి తక్కువ ధరకే మరి నిరుపేదలు ఉన్నటువంటి ఈ గొల్లపాలెం గట్టులో తక్కువ ధరకే వాటర్ సప్లై చేసి అందరికీ రాబోయే కాలంలో మరి దాహార్తిని గుర్తించి అది కూలింగ్ వాటర్ అయితేనేమి మామూలు వాటర్ అయితేనేమి అతి తక్కువ ధరతో అందరికీ అందించే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్న కొప్పుల శేఖర్కి అఖిల భారత చిరంజీవి తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి ఆశీస్సులతో అతను దినదినాభివృద్ధి చెంది పేదలకి మరింత చేరువుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ శేఖర్ గారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి రాష్ట్ర కార్యదర్శి మన అమ్మిశెట్టి వాసు గారికి, అదేవిధంగా దాసాంజనేయ గుడి చైర్మన్ అయినటువంటి మన సోడిశెట్టి కృష్ణప్రసాద్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించిన మా మధుమస్తానికి, అతని మిత్ర బృందానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.